స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు మీరు. మనం జైలుకి వెళ్ళినట్లయితే మన స్వేచ్ఛ గురించి మనకు అర్థమవుతుంది. బయట ఎంత స్వేచ్ఛగా తిరుగుతామో మనకు అర్థమవుతుంది. జైల్లో వాళ్ళు చెప్పింది మనకు వేదం. మరియు శ్మశాన వాటికలో జీవితం ఏమీ లేదని మనకు అర్థమవుతుంది. అంటే మనం శవంతో పాటు శ్మశాన వాటికానికి వెళ్ళినప్పుడు ఆ శ్మశాన వాటికలో వారిని కాల్చడము పూడ్చడము జరుగుతుంది. అలాంటప్పుడు మనం చూసే వాళ్ళకు మన జీవితం గురించి అర్థమవుతుంది. అయ్యో, మానవుని జీవితం ఇంతేనా అని. నీకు నిజమైన తోడు నీ శరీరమే. నీ శరీరము నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లున్నా, ఎంతమంది డాక్టర్లున్నా, ఎంతమంది జనమున్నా ఏమీ చేయలేరు. కాటికి సాగనంపడం తప్ప. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కటిక నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననము నుండి మరణం వరకు కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ ఆఫ్టర్ సమ్ టైమ్. దీని తర్వాత మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.